ఎన్సీఎల్లో ట్రైనీ సూపర్వైజర్ పోస్టులు అండి. ఎవరైనా మన ఛానల్ని కానీ కొత్తగా కానీ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీ ప్రైవేట్ జాబ్స్ అలాగే గవర్నమెంట్ జాబ్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేసేయండి చివరి వరకు. ఈరోజు వచ్చేసి నేను ప్రైవేట్ జాబ్స్ అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను. కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసి ఇప్పుడు క్లియర్గా అయితే చూపిస్తాను. మీరు కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరైతే జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ కంప్యూటర్ టెస్ట్ బేసిక్ మీద అయితే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పరీక్ష సమయం వచ్చేసి 90 నిమిషాలు. ఈ విభాగంలో టెక్నికల్ పరిజ్ఞానానికి సంబంధించి 70 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ బిలో ఇందులో కూడా జనరల్ అవేర్నెస్ అండ్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించి ఉంటాయనేసి సమాధానానికి ఒక్కొక్క మార్కు ఉంటుంది. అర్హత వచ్చేసి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుందంటండి. ఇక్కడ ప్రిపరేషన్ ఇలా ఉంది. సెక్షన్ ఏ నుంచి 70 ప్రశ్నలు పరీక్షలు ఉంటాయంట. ఆ ప్రశ్నలన్నీ కూడా సంబంధిత సబ్జెక్ట్ అంశాల నుంచి